నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ తెలంగాణ. ఇండియన్ మెడిసిన్ అంటే ఆయుర్వేదం అంటారు. ఇది మన భారతదేశంలో అతి పురాతన కాలం నుండి వాడుకలో ఉన్న వైద్యం. ఆధునిక వైద్యం వచ్చాక ఆయుర్వేదం అనేది కాస్త వెనుకబడడం ఇది మనకు అందరికీ తెలిసిందే. అయితే కరోనా అనే మహమ్మారి ఈ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న తరుణంలో ఆధునిక వైద్యంలో ఎటువంటి మందు లేదు అనే విషయం మనకు తెలుసు. కానీ మన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కరోనాకి ఆయుర్వేదంలో మందు కనిపెట్టడంతో ఆయుర్వేదం మళ్ళీ ప్రాచుర్యం సంచరించుకుంది. దీని గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ డాక్టర్, ప్రజా సేవకుడు, మనందరికి సుపరిచితులు శ్రీ పాములపర్తి రామారావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం. వన్ టీవీ ఛానల్కి ఈ అవకాశం నాకు కల్పించినందుకు ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ పాములపర్తి రామారావు. ఆయుర్వేద వరంగల్ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్గా 2016లో రిటైర్ అయ్యాను. గత 30 సంవత్సరాలుగా నేను ఆయుర్వేద మందుల ద్వారా రకరకాల వ్యాధులకు, ముఖ్యంగా డిస్క్ సమస్యలకు ఉచితంగా 30 ఏళ్ల నుంచి వైద్యం చేస్తున్న ప్రజా వైద్యుడిగా పేరు పొందిన వ్యక్తినని ప్రజలకందరికీ తెలుసు. ఇప్పుడు అడిగిన ప్రశ్న, కరోనా అనేది ఒక మహమ్మారి, దీని ప్రపంచమంతా విలయ తాండవం చేస్తుంది, దీనికి ఆయుర్వేదంలో ఏమైనా ఉందా అన్నది మొదటి ప్రశ్న. దీనికి సమాధానం, నా దృష్టిలో కరోనా అసలు మహమ్మారి కాదు. ఇది ప్రాణాంతకమైన జబ్బు, అంతకంటే కాదు. ఎయిడ్స్ అయినా 7-8 సంవత్సరాలకు చంపే వైరస్ వల్ల వచ్చే జబ్బు HIV ఎయిడ్స్, కానీ ఇది దానికంటే ఘోరమైన జబ్బు అయితే కాదు. 80-90% ఇది లక్షణాలు వచ్చి మనకు తెలియకుండానే తగ్గిపోతుంది. ఇది నేనన్న మాట కాదు. ఒక 16 నెలల క్రితం, 12 నెలల క్రితం వైద్య వర్గాలే చెప్పాయి ఏ లక్షణాలు లేకుండా వస్తుంది, ఎవరు భయపడకండి. ఒక 10-15% మాత్రం హాస్పిటల్లో చేరాల్సి ఉంటుంది. అందులో ఒక 2%, 5% క్రిటికల్గా అయితే మరణం సంభవించవచ్చు అని అన్నారు. కనుక ముందు ప్రజలారా, ఇది మహమ్మారి, ప్రాణాంతకమైన జబ్బు, శవాలు గుట్టలుగా పేరుస్తున్నారు శ్మశానాలలో అని ఊరికే టీవీలలో చూసి అపోహ పడకుండా, భయపడకుండా ధైర్యంగా ఉండండి. నా దృష్టిలో ఇది మామూలుగా వచ్చే ఫ్లూ జ్వరం లాంటిది, కామన్ కోల్డ్ లాంటిదే. సార్స్ వైరస్ అని ఇంతకుముందు వచ్చింది, దాదే రెండో రకం SARS 2. దానికే ఇప్పుడు కోవిడ్ ఆర్ కరోనా అని ఒక పేరు పెట్టారు. ఇక 2, ఆయుర్వేదంలో ఆనందయ్య గారు నెల్లూరులో ఒక మందు ఇస్తున్నారు, అది చాలామందికి పనిచేస్తుంది, అది సబబేనా అని అడిగారు. నాకు తెలిసి కేరళ ఆయుర్వేదమను, ఆనందయ్య గారి ఆయుర్వేదమను అని ఉండదు. ఆయుర్వేదమే. వారు చదువుకోకున్నప్పటికీ తమకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి వాళ్ళ తాత తండ్రుల ద్వారా కొన్ని వనమూలికలను సేకరించి ఉచితంగా నాలాగే మహానుభావుడు పంచుతున్నాడు. దానివల్ల ఎలాంటి దుష్పరిణామాలు లేవు. అది మామూలు జ్వరము, జలుబు, దగ్గు లాంటి ఈ కరోనా లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలన్నింటినీ చక్కగా తగ్గిస్తుందని అతని వద్ద వాడిన చాలామంది చెప్పారు. కనుక నిరభ్యంతరంగా ఆ మందు అతని ఆదేశానుసారం, అతను కూడా మామూలు ఒక 20 మంది టీంతో తయారు చేస్తున్న మందు, 1000 మందికో 2000 మందికో రోజు ఇవ్వగలడు. ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాబట్టి శుభ్రంగా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు పేషెంట్లుగా వెళ్ళకుండా ఆ పేషెంట్ తాలూకు బంధువులు వెళ్ళి ఒకరోజు 1000 మందో 2000 మందో అక్కడికి వెళ్ళండి, ఆ మందు తెచ్చుకోండి, వాడండి, నాకేం అభ్యంతరం లేదు. ఇక అదొక్కటే కాకుండా ఆయుర్వేదంలో కరోనా అనే ప్రస్తుతం ఇప్పుడు మనం పిలుస్తున్న ఈ జబ్బుని సంక్షిప్తంగా చెప్పాలంటే ఇది ఒక సంక్రామిక వ్యాధి అంటాం మా సైన్స్లో. ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే జబ్బులన్నీ సాంక్రామిక రోగాలు. 2000 సంవత్సరాల క్రితం మా ఆయుర్వేదంలోనే కుష్టు జ్వరము, రకరకాల జ్వరాలు, టీబీ, రాజయక్ష్మ, శోష అనే జ్వరము ఒకరి నుంచి ఒకరికి మాట్లాడటం వల్ల, ముట్టుకోవటం వల్ల, ఉమ్మివేయటం వల్ల, బహిరంగ ప్రదేశాలలో ఒకరి వస్త్రాలు ఒకరు ధరించటం వల్ల ఇలా సంక్రమంతి నరాం అంటే ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటాయి. అంటే ఇది ఒక అంటువ్యాధి. కుష్ఠరోగం కూడా అంటువ్యాధి, ప్రస్తుతం ఉన్న కరోనా కూడా అంటువ్యాధి.
ఎన్నో ఏళ్లుగా కుష్ఠరోగులు మన దగ్గర సఫర్ అయ్యారు. లెప్రసీకి సంబంధించిన చికిత్సలు లభ్యమయ్యాయి. ఆధునికంగా ఆయుర్వేదంలో కూడా కుష్ఠవ్యాధికి చికిత్సలు ఉన్నాయి. ఆ జబ్బును మనం జయించగలిగాం. అలానే ఈ కరోనాను కూడా ఈజీగా జయించవచ్చు. ఆయుర్వేదంలో కూడా బ్రహ్మాండమైన మందులు ఉన్నాయి. ఆయుర్వేదంలో మందులు ఉన్నాయా, అలా ఎలా ఉన్నాయి, అవి శాస్త్రీయమా, సైంటిఫిక్గా ప్రూవ్ అయినాయా, ICMR నిర్ధారించిందా, మీ CCRSS నిర్ధారించిందా, ఆయుష్ కమిషనరేట్, సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద అండ్ సిద్ధ వీటి మీద అసలు ప్రయోగాలు చేసిందా అంటూ విచిత్ర వింత ప్రశ్నలు వేయవద్దని మీ ఛానల్ ద్వారా దయచేసి నిష్ణాతులైన ఆధునిక వైద్యుల్ని ఒక రిక్వెస్ట్ మాత్రం చేస్తున్నాను. అది పూసుకుంటే ఒళ్ళంతా దురద వస్తుంది. ఇది దాని మీద రీసెర్చ్ అవసరం లేదు. పూసుకొని చూడండి, గోకుడు వస్తుందో లేదో తెలుస్తుంది. ఇలా ఆయుర్వేదంలో ఒక వనమూలికలే కాదు, రసౌషధాలు అంటే కెమికల్స్తో తయారు చేస్తుంది ఎన్నో 2000 సంవత్సరాల క్రితమే చెప్పబడి వాటి కాంబినేషన్స్తో రకరకాల యోగాలు, మెడిసిన్స్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి, చలామణిలో ఉన్నాయి. ఆయుష్ 64 అనేది యాంటీ మలేరియాకు పనిచేస్తుందన్నారు. ఇప్పుడు అది యాంటీ కోవిడ్కి కూడా పనిచేస్తుందని ఢిల్లీలోని ఆయుష్ డిపార్ట్మెంట్ చెప్పింది. అలానే రామ్దేవ్ బాబా పాపం ఆయన ఏదో మందు తయారు చేసి కరోనాని నేను ఇస్తాను అంటే అతన్ని ఆపారు. ఇప్పుడు మీ వైద్యం గొప్పదా, మా వైద్యం గొప్పదా, ఈ జబ్బు అసలు ఈ జబ్బు ప్రాణాంతకమా కాదా అన్నది ముఖ్యం. ఇది ముందు ప్రాణాంతకం కాదు. అన్ని వైద్య విధానాలు గొప్పవే. మీ వైద్యము మంచిది, మా వైద్యం మమ్మల్ని మా వైద్యులతో మాది చేయించనివ్వండి, మీ వైద్యం మీరు చేయండి. వైద్యుల నడుమ డిస్ప్యూట్స్కు ఇది సమయం కాదని ప్రజల ద్వారా ఈ రోజు ఆ మందు పనిచేయదు, ఈ మందు పనిచేయదు అని ఒకరినొకరు విమర్శించుకునే వైద్యులను ఉద్దేశించి చెప్తున్నాను. ఇకపోతే ఆయుర్వేదంలో అసాధ్య వ్యాధులు అని కొన్ని రోగాలు చెప్పబడ్డాయి. ఆ అసాధ్య వ్యాధులు ఇప్పటికీ అసాధ్య వ్యాధులే. అంటే మేము నిష్పక్షపాతంగా మా ఆయుర్వేదం ముందే చెప్పింది, ఈ జబ్బుకి తగ్గదు అంటే తగ్గదు. ఉదాహరణకి క్యాన్సర్. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, ఎన్ని దేశాలు తిరిగినా, ఏ స్టేజ్లో ఉన్నా క్యాన్సర్ అంటే క్యాన్సర్ ఏదో ఒక రోజు వాడు చేస్తాడు. ఎయిడ్స్ లేటెస్ట్గా వచ్చిన వైరస్ జబ్బు. 7 ఏళ్ళకో 8 ఏళ్ళకో HIV, యాంటీ HIV వైరస్ మందులు ఇంగ్లీషు వాడుతున్నా, మా ఆయుర్వేదంలో ఉన్న మందులు ఏమైనా వాడినా చావు తథ్యం. ఇలా చావు తప్పించకూడకుండా చంపే వ్యాధులు కొన్ని ఉంటాయి, వాటిని అసాధ్య వ్యాధులు అంటారు. ఈ కరోనా మాత్రం అలాంటిది కాదు. దయచేసి ఇది అసాధ్య వ్యాధి కాదు, కొంచెం కష్టసాధ్యం ముసలి వాళ్ళల్లో, వేరే జబ్బులతో బాధపడే వాళ్ళలో. ఇక ఇది అసలు సృష్టించబడ్డ జబ్బా, ల్యాబులో, చైనా ల్యాబులో, లేక ప్రకృతి సిద్ధంగా వచ్చింది, మనకి ఎందుకు అవన్నీ? ఒక జబ్బు వచ్చింది, దానికి ఒక పేరు పెట్టారు కరోనా అని. ఒక 20 ఏళ్ళ క్రితం మనకు అసలు ఈ వర్డే తెలియదు. మాస్కులు అంటే తెలియదు, శానిటైజర్ అంటే తెలియదు, వెంటిలేటర్ అంటే తెలియదు. కరోనా కరోనా కరోనా. అసలు విచిత్రం ఏంటంటే ప్రభుత్వాలు, నేను విమర్శిస్తున్నానని కాదు, దయచేసి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అర్థం చేసుకోండి. అసలు ఆయుర్వేద ఆసుపత్రులను అన్నీ కోవిడ్ సెంటర్లుగా మార్చడం ఏంటి? దేశవ్యాప్తంగా ఐసోలేషన్ సెంటర్స్, ఆయుర్వేదిక్ హాస్పిటల్లో కోవిడ్ పేషెంట్ని నింపడం, ఇంకా ఆయుర్వేదిక్ డాక్టర్లంతా ఇంట్లో కూర్చోవటం. ఇది పరిస్థితి. అంటే ఆయుర్వేదాన్ని ప్రభుత్వాలే తక్కువ చేస్తూ ప్రైవేట్ హాస్పిటల్స్కు పర్మిషన్ ఇస్తూ గవర్నమెంట్ హాస్పిటల్స్లు నిండిపోతున్నాయి అంటూ ఆయుర్వేద హాస్పిటల్స్లు, ప్రకృతి వైద్యశాలలలో కూడా కోవిడ్ సెంటర్లుగా మారుస్తూ ఒక ఆధునిక వైద్యం తప్ప మన భారతదేశంలో ఈ వ్యాధికి, మహమ్మారికి కాదు, ఈ వ్యాధికి వేరే గత్యంతరం లేదు అని ప్రభుత్వాలే మీడియా ద్వారా సంవత్సరంన్నర నుంచి చెబుతూ వచ్చాయి. కనీసం ఈ సంవత్సరంన్నరకు ముందు, ఒకటిన్నర సంవత్సరానికి ముందు అసలు ఆయుర్వేదంలో ఏమైనా పనిచేస్తాయని CCRSని ఆదేశించిందా? రీసెర్చ్ చేయండి అన్నారా? ఆయుర్వేదం కానీ హోమియోపతి మందులు ఉన్నాయా కనుక్కోండి అని మా డాక్టర్లను ఎవరు ప్రోత్సహించాలా? వీటినే మార్చి పారేశారు కోవిడ్ సెంటర్స్గా. ఇలాంటి పరిస్థితుల్లో ఆధునిక వైద్యాన్ని ప్రోత్సహిస్తూ ఫస్ట్ వేవ్ అన్నారు, లాక్డౌన్ అన్నారు, ప్రజలను ఇబ్బందులు పెట్టారు, మళ్ళీ తగ్గిపోయింది, జయించామన్నారు, చప్పట్లు కొట్టామన్నారు, రకరకాలు దీపాలు వెలిగించామన్నీ అయ్యాయి. మళ్ళీ సెకండ్ టైం లాక్డౌన్ అన్నారు. ఎందుకు? కోవిడ్కు సరిపడా వ్యాక్సినేషన్స్ తయారయ్యాయి,
కోవాక్సిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్ వ్యాక్సిన్ ఎట్సెట్రా అవి కేంద్ర ప్రభుత్వం కొంటుంది, రాష్ట్రాలు కూడా కొంటాయి. అవి ప్రజలంతా తీసుకోవాలంటే ప్రజలు భారతదేశంలో 75% ప్రజలు ఇంజెక్షన్ తీసుకోవడానికి ముందు విముఖత చూపించారు. కారణం ఏ వ్యాక్సిన్ కూడా ఇంత తొందరగా తయారై మార్కెట్లోకి రాదు. ఉదాహరణకి పోలియో డ్రాప్స్ తయారు చేయడానికి 20-30 ఏళ్ళు పట్టింది. మరి ఈ వ్యాక్సిన్స్ అన్నీ సహేతుకమా, చక్కగా పనిచేస్తాయా, క్లినికల్ ట్రయల్స్ అన్నీ జరిపాకనే బయటికి వచ్చాయా అన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. అయినా మార్కెట్లోకి వస్తున్నాయి, అవి ఇస్తున్నారు. ముందుగా 70 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇస్తామన్నారు. తర్వాత 45 ఏళ్ళు దాటిన వాళ్ళు వేయించుకోండి అన్నారు. ఇదిగో నేను వేసుకుంటున్నాను ప్రధానులు, వివిధ దేశాల ప్రధానమంత్రులు, విఐపీస్ అందరూ ఇంజక్షన్లు తీసుకున్నారు, మీరు కూడా తీసుకోండి అన్నారు. ఆ తర్వాత ప్రజలు తీసుకోవటం మొదలుపెట్టాక 18 సంవత్సరాల పిల్లలు కూడా తీసుకోవచ్చు అన్నారు. దీని అర్థం వ్యాక్సినేషన్స్ని సాధ్యమైనంత త్వరగా ప్రజలకు ఇవ్వాలి. కోవిడ్ వ్యాక్సిన్స్ ఇస్తేనే అది ప్రివెంటివ్. ఒక 10 నెలల వరకు, సంవత్సరం వరకు యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయితే ఆ జబ్బును మనం జయించవచ్చు అని దాని భావం. ఇక థర్డ్ వేవ్ రాబోతుంది అక్టోబర్లోనూ నవంబర్లోనూ. అది వస్తే 85% చిన్నపిల్లలకే ఎఫెక్ట్ అవుతుందని ఒక వైరాలజిస్ట్ అభిప్రాయం. అంటే ఇప్పటి నుంచే ప్రజలు, చిన్నపిల్లల తల్లిదండ్రులు భయాందోళనలకు గురి కావాలన్నమాట. కాబట్టి ఇలా రోజు తలా ఒక మాట. కొన్ని రోజులేమో హైడ్రాక్సిక్లోరోక్విన్ పనిచేస్తుందన్నారు, ఆ తర్వాత యాంటీబయాటిక్ పనిచేస్తుందన్నారు, ఇప్పుడు రెమిడిసివిర్ పనిచేస్తున్నారు, ప్లాస్మా థెరపీ అన్నారు, మళ్ళీ అది పనిచేయదన్నారు. రకరకాలుగా ఆ వైద్య శాస్త్రంలోని వైద్యులే కన్ఫ్యూజన్కు గురి చేస్తూ మొత్తానికి ఆక్సిజన్ మీద వరకు తీసుకొచ్చారు జనాలను. భయభ్రాంతులకు గురి అయి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి, ఆక్సిజన్ పెట్టాలి, ఆక్సిజన్ సిలిండర్లు విమానాల ద్వారా రప్పించటం, రైళ్ల ద్వారా రప్పించటం, ఇలా చేస్తూ ఎట్టకేలకు వ్యాక్సిన్స్ అన్నీ ప్రజలకు ఇవ్వాలి, వాటి ద్వారా సొమ్ము చేసుకోవాలన్నవి పెద్ద పెద్ద ఫార్మస్యూటికల్స్ అండ్ పారిశ్రామికవేత్తల వ్యూహంగా నాకైతే అనిపిస్తుంది. అదే జరగాలని ప్రభుత్వాలు కూడా ఆశిస్తున్నాయేమో, నాకైతే డౌటే. ఎనీహౌ చివరగా చెప్పేది ఒకటే, శుభ్రత పాటించమని చెప్పారు, అది ఓకే. ఆయుర్వేదంలో కూడా స్వస్థ వృత్తం అని ఒక మంచి సబ్జెక్ట్, ఒక బుక్ ఉంటుంది, అందరికీ చెప్తున్నాను. ఆరోగ్యంగా ఎట్లా బ్రతకాలి ప్రతి మనిషి అని ఆ బుక్ యొక్క భావం. ఉదయం ఎన్ని గంటలకు లేవాలి దగ్గర నుంచి ఎప్పుడు పడుకోవాలి వరకు, ఏమేం తినాలి, ఏమేం తినకూడదు, ఏ మనిషి శరీర తత్వానికి తగ్గట్టు వాడు ఎలా నడుచుకోవాలని బ్రహ్మాండంగా పర్సనల్ హైజీన్ అంటాం ఇంగ్లీష్లో ఓ బుక్ ఉంది. అది చదువుకుంటే కోవిడ్ కాదు, అసలు ఏ జబ్బు రాదు, అంటువ్యాధులే కాదు ఇతర వ్యాధులు కూడా రావు. అది ప్రచారంలోకి తీసుకురావాలి ప్రభుత్వాలని మీ ఛానల్ ద్వారా నేను కోరుతున్నాను. అలానే శుభ్రత పాటించాలి, మాస్కులు ధరించాలి, సరే ధరిస్తాం కొంతకాలం వరకు. అది బయటికి వెళ్ళినప్పుడే ధరించండి దయచేసి, ఇంట్లో 24 గంటలు పెట్టుకోకండి. ఎందుకంటే మీరు వదిలిన గాలే మళ్ళీ పీలుస్తారు, అంటే కార్బన్ డైఆక్సైడే మళ్ళీ పీల్చుకుంటారు, దాని ద్వారా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి. కనుక మాస్క్ సురక్షితం, బయటికి వెళ్ళినప్పుడు పెట్టుకోండి. అంటుకోకుండా దగ్గు వల్ల వస్తుందన్నారు, ఉమ్మి వల్ల వస్తుందన్నారు, చివరికి మాట్లాడితే కూడా వస్తుందంటారేమో. ఇక అందరూ నోరు మూసుకొని కూర్చోవాలా మరి? కాబట్టి భయభ్రాంతులకు గురి కాకండి, శుభ్రత పాటించండి, భౌతిక దూరం కూడా పాటించండి, మాస్క్ బయటికి వెళ్ళినప్పుడు ధరించండి. సరే, ఇంజెక్షన్స్ ఎలాగో వచ్చాయి, ఎంతో కొంత డబ్బులున్న వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కుంటారు. దయచేసి బీద వర్గాలు 65% బిలో పావర్టీ ఉన్నారు, వాళ్లకు కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వమో ఏ ప్రభుత్వమైనా సరే ఉచితంగా టీకాలు ఇవ్వండి అని నేను మీ ద్వారా ప్రభుత్వాలను కోరుతున్నా. అందరూ 900 రూపాయలు పెట్టి ఒక డోసు తీసుకోవటం కష్టం. ఒకడు 1250 అంటారు, ప్యాకేజ్ అంటారు, 2 డోసులు, ఒక వ్యాక్సిన్ 900 అంటారు. ఇవి మళ్ళీ ఇంకా తయారు కావాలి, కొనాలి, డిసెంబర్ వరకు కొంటాం, ఫినిష్ చేస్తామని చెప్తారు. ఎప్పుడు ఇస్తారని కోర్టులు, హైకోర్టులు, సుప్రీంకోర్టులు తిడుతుంటాయి. ఇదంతా రోజు చదివి పేపర్లలో బుర్రలు ఖరాబ్ చేసుకుండా హాయిగా ఇంట్లో పట్టున ఉండండి. లాక్డౌన్ సమయం పాటించండి. నిర్ణీత టైంలలో బయటికి వెళ్ళి మీ పనులు చేసుకోండి. బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోండి, శుభ్రత పాటించండి, పౌష్టికరమైన ఆహారం తినండి అని చెప్తున్నారు చాలామంది న్యూట్రిషనిస్టులు, ఆధునిక వైద్యులు, మా ఆయుర్వేద వైద్యులు కూడా.
మరి 2 బుక్కలు అన్నమే 2 పూటలు తినడానికి లేని బీదవాడు పౌష్టికాహారం ఎలా తింటాడని ఎవరైనా ఆలోచిస్తున్నారా? మీకు దొరికిన ఫుడ్ కడుపు నిండా తినండి, ఆ ఫుడ్ సప్లై చేయండి. కనీసం ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు పౌష్టికారం కాకుండా 2 పూటలు తిండి పెట్టండి ప్రజలకి. వలస కూలీలను ఆదుకోండి. అదెవరు సినిమా యాక్టర్ చాలా మంచి పని చేశాడు, సోనూ సూద్ అట. అలా అంత గొప్పగా మనం ఏం చేయలేకుండా మనం అంతా మనం చేయాలి. చివరిగా నేను చెప్పేది, మా ఆయుర్వేదంలో కూడా మందులు ఉన్నాయి. కరోనాకి ఉన్నాయి, కోవిడ్ వ్యాధికి ఉన్నాయి. అది తీవ్ర స్థాయిలో 80%, 90% ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి, ఇప్పుడున్న పరిభాష పడిపోయి హాస్పిటలైజేషన్, వెంటిలేషన్, ఆక్సిజన్, ఈ భయభ్రాంతుల వల్ల పోతున్నారు, జనాలు చనిపోతున్నారు తప్ప నాకు తెలిసి కరోనా వల్ల చనిపోవటం అంటూ ఉండదు. ఎందుకంటే ఏదైనా ఒక చావు జరిగింది అంటే, ఇది కొంచెం ధిక్కార స్వరమే అయినప్పటికీ చెప్తున్నాను, ఒక చావును గుర్తించాలంటే ఒకడు విషం తాగి చనిపోయాడు అనుకోండి, ఏ విషం తాగాడు, ఎంత డోస్ తాగాడు, ఎన్ని గంటలకు చనిపోయాడు అన్నది అటాప్సీ అంటే శవ పరీక్ష చేస్తే తెలుస్తుంది. ఇంతవరకు మన దేశంలో ఎంతమంది కరోనా రోగులకు శవ పరీక్షలు నిర్వహించలేదు. కాబట్టి కరోనా మరణం అంటే నేను ఒప్పుకోను. శవ పరీక్ష చేసి ఈ కరోనా క్రిములు, సూక్ష్మ క్రిములు ఈ రక్తనాళంలో ఇలా రక్తం గడ్డగట్టించడం వల్ల, లేదా లంగ్స్లో ఇలా నీరు నింపటం వల్ల, లేదా కిడ్నీలోని రక్త సరఫరాకు వెళ్ళే నాళాన్ని అడ్డగించటం వల్ల క్లాట్స్ ఏర్పడి చనిపోయారు అని ఇంతవరకు ఎవరు చెప్పాల. రష్యాలోనో బ్రెజిల్లోనో శవ పరీక్షలు తెలియకుండా WHO ఆదేశాలను ధిక్కరించి చేసి కరోనా మరణాలు ఇవి కాదని అన్నట్టుగా కూడా నేను న్యూస్ చూశాను. WHOనే చెప్పింది, దయచేసి కరోనా రోగులకు శవ పరీక్షలు చేయవద్దు అని. మరి శవ పరీక్ష చేయకుండా ఈ రోగి ఇప్పుడు హార్ట్ అటాక్ వల్ల చనిపోయిందని తెలుస్తుంది. కిడ్నీ ఫెయిల్యూర్ వాడు కిడ్నీలు ఇలా డ్యామేజ్ అయ్యాయి, అదే పలానా పాయిజన్ తాగిన వాడు ఈ పాయిజన్ తాగితే ఇన్ని గంటలు ఇలా ప్రతిదానికి శవ పరీక్ష. ఆత్మహత్య చేసుకుంటే ఇగో ఈ కారణం వల్ల డెడ్ బాడీకి అటాప్సీ చేస్తారు. కరోనా రోగులకు ఎందుకు చేయకూడదు? ఇంతవరకు చనిపోయిన వారికి ఎవరికైనా చేశారా? కాబట్టి చావులన్నీ కరోనా చావులు కావు. భయాలతోటో లేదా కరోనా క్రిమి వచ్చిన తర్వాత 13-14 రోజులు ఐసోలేషన్ ఉండటం వల్ల హార్ట్ అటాక్ వచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యో, వేరే ఏదో కారణం వల్లనో చనిపోవచ్చు తప్ప ఖచ్చితంగా కరోనా వల్లనే ఇతను చనిపోయాడు అని ఇంతవరకు నిర్ధారణ చేసి చెప్పిన దాఖలాలు లేవు. కాబట్టి ప్రజలారా దయచేసి భయపడకండి. ప్రభుత్వ ఆదేశాలు పాటించాలి కాబట్టి మనం పాటిద్దాం. లాక్డౌన్లో నియమాలు పాటిద్దాం, శుభ్రత పాటిద్దాం, మాస్క్ పెట్టుకుందాం, అవన్నీ పాటిద్దాం. ఇంగ్లీష్ మందులు వాడుకోండి, అభ్యంతరం ఏమీ లేదు. ఎందుకంటే ఎవడు నా వైద్యమే గొప్పది అనటం మూర్ఖత్వం. అన్ని వైద్యాలు సమానమే. ఆ వైద్యం అవసరం ఉన్నప్పుడు ఆ వైద్యం వాడండి, మా వైద్యం అవసరం ఉన్నప్పుడు మా వైద్యం వాడండి. నేను ఒక్కరిని వైద్యుడిని కాదు, ఇండియా మొత్తంలో ఎంతోమంది ఆయుర్వేద వైద్యులు ఉన్నారు. బనారస్లో అక్కడ ఇక్కడ నిష్ణాతులు ఉన్నారు. వాళ్ళు ఒకప్పుడు ఆనందయ్య గారు ఇస్తున్నట్టుగా ఆయన చదువుకున్నప్పటికీ తనకు వంశపారంపర్యంగా నేర్చుకున్న అతను ఫేమస్ అయిపోయాడు. అలా ఇంకో వేరే చోట్ల ఎంతోమంది ఇస్తుండొచ్చు, వేరే రాష్ట్రాల్లో. కేరళలోనైతే నాకు తెలిసి కోవిడ్ సంరక్షణ కేంద్రాలని ఆయుర్వేద హాస్పిటల్స్లోనే కోవిడ్ సెంటర్లు పెట్టారు. మన దౌర్భాగ్యం, మన ఆయుర్వేద హాస్పిటల్స్ని కోవిడ్ సెంటర్లుగా మార్చి పారేశారు, లేదా ఐసోలేషన్ సెంటర్గా మార్చారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కాస్త ఆయుర్వేదం పట్ల దృష్టి సారించాలని ప్రభుత్వాలను కోరుతున్నాను. ఈ కరోనాకు రాకముందే, ఈ 18 సంవత్సరాలు 20 నెలల క్రితమే మన దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మన పాపులేషన్కు తగ్గ సరిపడా డాక్టర్లు అసలు లేనే లేరు, సిస్టర్స్ లేరు, హాస్పిటల్స్ లేవు. ప్రజల ఆరోగ్యం అన్నది గాలి కొదిలేశాయి ప్రభుత్వాలు 70 ఏళ్ల నుంచి. ఇప్పుడైనా పట్టించుకోండి. ఇది ఒక గుణపాఠంగా తీసుకొని హాస్పిటల్స్ డెవలప్ చేయండి, అన్ని రకాల వైద్యాలను ప్రోత్సహించండి. ఇలాంటి అంటువ్యాధులు మళ్ళీ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలను కోరుతున్నాను. లేకుంటే ఇంకో 2-3 ఏళ్లకో ఇప్పుడు కరోనా వచ్చినట్టుగా మరోనా అని ఇంకో కొత్త రోగం వస్తుంది. అది వస్తే అందరం చేస్తాం. ధన్యవాదాలు, నమస్కారం. సో చాలా థ్యాంక్స్ సార్, చాలా ఇన్ఫర్మేషన్ మీ నుంచి ఈరోజు మేము తెలుసుకున్నాము. సో ఇదండి ప్రముఖ ఆయుర్వేదిక్ డాక్టర్ పాములపర్తి రామారావు గారు, ఆయనతో మనం డిస్కషన్. ఆయన ఇలాగే చాలామంది పేదవాళ్ళకి ఫ్రీగా ఉచితంగా వైద్యం చేయాలని మనసారా కోరుకుంటున్నాము.